నిన్నే స్తుతింతును యెహోవా రాఫా, యెహోవా రాఫా, యెహోవా రాఫా, యెహోవా రాఫా. నా బలమా, నా శైలమా, ఉన్నత దుర్గమా, నా ఆశ్రయమా. నా బలమా, నా శైలమా, ఉన్నత దుర్గమా, నా ఆశ్రయమా. బలహీనుడనయ్యుంటిని, బహువేదనతో వేసారితిని. బలహీనుడనయ్యుంటిని, బహువేదనతో వేసారితిని. గురిలేక నేను పడిపోతినయ్యా, గురిలేక నేను పడిపోతినయ్యా. నీ దరిని నన్ను చేర్చుమా, నీ శక్తితో నింపుమా. నీ దరిని నన్ను చేర్చుమా, నీ శక్తితో నింపుమా. యెహోవా ఈరే, యెహోవా ఈరే, యెహోవా ఈరే, యెహోవా ఈరే. నా బలమా, నా శైలమా, ఉన్నత దుర్గమా, నా ఆశ్రయమా. నా బలమా, నా శైలమా, ఉన్నత దుర్గమా, నా ఆశ్రయమా. సొమ్మాసిల్లు వేళలో నీ బలము నాకిచ్చితివే. సొమ్మాసిల్లు వేళలో నీ బలము నాకిచ్చితివే. పక్షిరాజు వాలే రెక్కలు చాపి, పక్షిరాజు వాలే రెక్కలు చాపి, అలయాక పరిగెత్తెదా. సొమ్మాసిల్లక సాగెదా, అలయాక పరిగెత్తెదా. సొమ్మాసిల్లక సాగెదా. యెహోవా నీసే, యెహోవా నీసే, యెహోవా నీసే, యెహోవా నీసే. నా బలమా, నా శైలమా, ఉన్నత దుర్గమా, నా ఆశ్రయమా. నా బలమా, నా శైలమా, ఉన్నత దుర్గమా, నా ఆశ్రయమా. పర్వతములు తొలగినను, మెట్టలు తొట్టరిల్లినా. పర్వతములు తొలగినను, మెట్టలు తొట్టరిల్లినా. నా కృప నిన్ను విడిచిపోరాని, నా కృప నిన్ను విడిచిపోరాని. అభయాంబు నాకిచ్చితివి, సహనాముతో
తీర్చితివి సహనాముతో సాగెదా యెహోవా షమ్మా యెహోవా షమ్మా యెహోవా షమ్మా యెహోవా షమ్మా నా బలమా నా శైలమా Glory. ఉన్నత దుర్గమా నా ఆశ్రయమా నా బలమా శైలమా ఉన్నత దుర్గమా నా ఆశ్రయమా పర్వతములు తొలగినను మెట్టలు తొట్టారిల్లినా పర్వతములు తొలగినను మెట్టలు తొట్టారిల్లినా నా కృప నిన్ను విడిచిపోదాని దేవా. నా కృప నిన్ను విడిచిపోదాని అభయము నాకిచ్చితివి సహనముతో సాగెదా అభయము నాకిచ్చితివి సహనముతో సాగెదా యెహోవా నీతి యెహోవా నియమా యెహోవా రాఫా యెహోవా ఈరే యెహోవా షమ్మా యెహోవా ఈసే యెహోవా ఈరే యెహోవా రాఫా నా బలమా నా శైలమా ఉన్నత దుర్గమా నా ఆశ్రయమా నా బలమా నా శైలమా ఉన్నత దుర్గమా నా ఆశ్రయమా నీవే నా తోటవు నిన్నే స్తుతింతును నీవే నా కోటవు నిన్నే స్తుతింతును హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ స్తోత్రం నా బలమా నా శైలమా ఉన్నత దుర్గమా నా ఆశ్రయమా నా బలమా నా శైలమా ఉన్నత దుర్గమా నా ఆశ్రయమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ ప్రభావములు చెల్లిన గ్లోరీ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా కన్నీరంతా తుడిచి వేసే కౌగిలిలో నెమ్మదినిచ్చి కన్నీరంతా తుడిచి వేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి
ఓదార్చిన నా యేసయ్యా నేను నిలిచి ఉండాలేనయ్యా ఓదార్చిన నా యేసయ్యా నేను విడచి ఉండాలేనయ్యా కన్నీరంతా తుడిచి వేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి కన్నీరంతా చివరి పాట ఇచ్చి కౌగిలిలో నెమ్మదినిచ్చి చప్పట్లు కొడదాం గ్లోరీ హల్లెలూయా గ్లోరీ ప్రైజ్ ది లార్డ్ ఎవరు లేని ఒంటరి వేళ ఉన్నావయ్యా నా తోడుగా గరి లేని ఒంటరి వేళ ఉన్నావయ్యా నా తోడుగా విడువలేదే ఏ క్షణమైనా విడువలేదే ఏ క్షణమైనా ప్రేమించిన నా యేసయ్యా నిన్ను విడచి ఉండాలేనయ్యా ప్రేమించిన నా యేసయ్యా నిన్ను విడచి ఉండాలేనయ్యా కన్నీరంతా తుడిచి వేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి కన్నీరంతా తుడిచి వేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి చప్పట్లు కొడతాం దేవా కరుణించువాడా ఆదరణకర్త ఒంటరిగా విడిచిపెట్టలేదయ్యా ప్రతి ప్రతికూల పరిస్థితులలో తోడుగా ఉన్నావు ఆదరణకర్తగా ఉన్నావు నీ రెక్కలు చాచి ఉంచావు దేవా మీకు మహిమ కలుగును గాక హల్లెలూయా గ్లోరీ గ్లోరీ గుండె పగిలి ఏడ్చిన ఓదార్చిన నా యేసయ్యా గ్లోరీ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా గుండె పగిలి ఏడ్చిన వేళ ఓదార్చిన నా యేసయ్యా భుజము తట్టి నెమ్మదినిచ్చి భుజము తట్టి నెమ్మదినిచ్చి బలపరిచిన నా యేసయ్యా యెహోవా షమ్మా నీవయ్యా బలపరిచిన నా యేసయ్యా యెహోవా షమ్మా నీవయ్యా కన్నీరంతా తుడిచి వేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి కన్నీరంతా తుడిచి గ్లోరీ ప్రభు
ఊగిలిలో నెమ్మదినిచ్చి ఓదార్చిన నా యేసయ్యా నీ మేలు మరువాలేనయ్యా ఓదార్చిన నా యేసయ్యా నీ మేలు మరువాలేనయ్యా. గ్లోరీ హల్లెలూయా స్తుతం నెమ్మదినిచ్చి చప్పట్లు పెడదాం స్తుతిస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. రక్తం జయం. అయ్యా అనేక ప్రతికూల పరిస్థితులలో నీ హస్తము చాపినావయ్యా, లేవనెత్తినావు, ఒంటరిగా విడవలేదు దేవా, ఆదరణ కర్తవై ఆదరించినావు అయ్యా, అనారోగ్యములో తోడై ఉన్నావు, ప్రతికూలతలో నీవు ఆదరించినావు, నీ జీవమునిచ్చావు అయ్యా. స్తోత్రం. కన్నీరంతా తుడిచివేస్తూ బలపరుస్తూ వస్తున్నావయ్యా, నీ నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. గ్లోరీ గ్లోరీ స్తోత్రం. తీర్చలేని రుణభారముతో కుమిలి కుమిలి ఏడ్చిన వేళ హల్లెలూయా. తీర్చలేని రుణభారముతో కుమిలి కుమిలి ఏడ్చిన వేళ శ్రీమంతుడవు నన్ను దర్శించి, శ్రీమంతుడవు నన్ను దర్శించి దీవించిన నా యేసయ్యా యెహోవా ఈరే నీవయ్యా, దీవించిన నా యేసయ్యా యెహోవా ఈరే నీవయ్యా. కన్నీరంతా తుడిచివేసి ఊపిరిలో నెమ్మదినిచ్చి, కన్నీరంతా కౌగిలిలో నెమ్మదినిచ్చి ఓదార్చిన నా యేసయ్యా నీ మేలు మరువాలేనయ్యా, ఓదార్చిన నా యేసయ్యా నీ మేలు మరువాలేనయ్యా, ఓదార్చిన నా యేసయ్యా నీ మేలు మరువాలేనయ్యా, ఓదార్చిన నా యేసయ్యా నీ మేలు మరువాలేనయ్యా. కన్నీరంతా తుడిచివేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి, కౌగిలినంతా తుడిచివేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి ఓదార్చిన నా యేసయ్యా నీ మేలు మరువాలేనయ్యా, ఓదార్చిన నా యేసయ్యా నీ మేలు మరువాలేనయ్యా, ఓదార్చిన నా యేసయ్యా నీ మేలు మరువాలేనయ్యా.
జీవమా దేవా నీకు స్తోత్రం. ఆదరణకర్త. Praise the Lord. Hallelujah. జీవమా ప్రాణమా నా దుర్గమా Thank you, Lord. నా Thank you, Lord. ఆశ్రయమా నా కోట పరిశుద్ధాత్మ దేవా నా బాగు చోటు ఆదరణకర్తమైన మా ప్రభువా మీకు వందనాలు, మీకు వందనాలు. స్తోత్రము, నీకే స్తుతి, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ఓ పరిశుద్ధుడా సైన్యములకు అధిపతియగు తండ్రి సమస్త సృష్టికి ఈ లోకములో ఆధారమా. ప్రత్యక్షపరచబడిన దేవానికి వందనాలు. నీకు మహిమ కలుగు. స్తోత్రములు, 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 నీకు మహిమ స్తోత్రములు కలుగు. దేవా. Praise the Lord. నీకు మహిమ కలుగు. Hallelujah. హల్లెలూయా స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా Praise the Lord. Hallelujah. స్తోత్రం స్తోత్రం నీవే ఆధారం నీవే మార్గమును సత్యమును జీవమై ఉన్న నా ప్రభు ఈ ఆత్మీయ ప్రయాణములో Thank you, Lord. విడిచిపెట్టక పడగొట్టక నిలబెడుతున్న దైవమా నీకే స్తుతులు స్తోత్రము అనేక జనములకు గురుతులుగా Praise the Lord. నీ సంఘమును నీ బిడ్డలని నిలబెడుతూ వస్తున్నావు Hallelujah. ఆదరిస్తున్నావు కృప కుమ్మరిస్తున్నావు బలపరుస్తున్నావు అనేకులకు గురుతులుగా తయారు చేస్తున్నావు ఒక ఆత్మీయ తరమును నీవు నిర్మాణము చేస్తున్నావు ఆత్మీయ తరమును సిద్ధము చేస్తున్నందుకు మీకు మహిమ కలుగునుగాక ఒక రోషము కలిగిన జనాంకమును నీ పక్షమున కేకలు వేయుటకు నా తండ్రి నువ్వు సిద్ధపరుస్తున్నావు ఒక్కొక్క బిడ్డను నీ యొక్క ఆత్మచేత సంధిస్తున్నందుకు మీకు మహిమ కలుగునుగాక బహుగా మండించండి అయ్యా బహుగా వెలిగించండి అయ్యా Hallelujah. బహుగా మీరు వాడుకోమని అడగొచ్చు Amen. Praise the Lord. బహుగా మీరు వాడుకోండి ఈ అంత్య దినములలో నా తండ్రి స్తోత్రం ఈ అంత్య దినములలో నీ పక్షమున Hallelujah. వాద్యమాడుటకు దేవా స్తోత్రములు నీ సమస్త జ్ఞానము చేత నీ ఆత్మీయ జ్ఞానము చేత ప్రతి బిడ్డను నింపండి Amen. కృపకు మరి Praise the Lord. ఆదరించండి బలపరచండి నిలవబెట్టి మీ నామానికి మహిమ ప్రభావములు తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనొచ్చు దేవా నిదాసుని బలపరచండి మీరు మాట్లాడండి మీరు ఆదరించండి అనేకుల హృదయములు తెరువు అడుగుచున్నాను నా దైవమా మీకు వందనాలు అయ్యా ఈ స్వార్థ క్రమములో మమ్మలను చూసినావు అయ్యా మమ్మలను స్థిరపరుస్తున్నావు మమ్మల్ని ఆదరిస్తున్నావు మమ్మల్ని వాడుకుంటున్నావు ముందున సమయాన్ని మీ హస్తాలకు ఒప్పచెప్పుచుండగా సమస్తముని ఆధీనంలోనికి స్వాధీనంలోనికి తీసుకొని బలపరిచి నిలువబెట్టి నడిపించి మీరే మాటలాడమని వినగలిగిన చెవులను మాకందరికి అనుగ్రహించి మా స్థితిగతులను ఎరిగిన వాడ మమ్మలను నా తండ్రి స్తోత్రమును సిద్ధపరిచి మహిమ పొందుకోమని యేసయ్య మీ పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమేన్. Hallelujah. Praise the Lord. గడిచిన దినములన్నీ ఆయన కృపలో భద్రపరిచి ఆయన బలిష్టమైన రేఖల కింద మనలందరినీ భద్రపరిచి ఇప్పటి వరకు సజీవ లెక్కలు లెక్కించిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క రాత్రికాల సమయంలో వాక్యం ధ్యానించుకోవడానికి యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వాక్యం చదువుకుందాం. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్యజీవం కలుగజేయి అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దీనిని మీకిచ్చును.
ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పెను. 32వ వాక్యం. కాబట్టి యేసు, పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకొని మా వాక్యదానంలోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధుడమైన మా ప్రభువా, మీ ఘనమైన నామానికి మహిమ కలుగును గాక తండ్రి. అల్పులము అయోగ్యులము దేవా, పనికిరాని వారమైనప్పటికీ దేవా, మమ్మల్ని ఏర్పరచుకొని నిలబెడుతున్న విధానం బట్టి దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మన ప్రభా, ఈ రాత్రికాల సమయంలో ప్రభా మీరే మాతో మాట్లాడండి నాయన. తండ్రి, మీ స్వరము విన్నప్పుడు నాయన ప్రభా మేము బ్రతుకుతాము దేవానికి స్తోత్రము తండ్రి. మా ఆత్మకు బలం వస్తుంది దేవానికి స్తోత్రములయ్యా. పరిశుద్ధమైన మా ప్రభువా నీకు వందనాలు. మాతో నాయన ప్రభా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మీరు జీవింప చేయమని ప్రార్థిస్తున్నాము దేవానికి స్తోత్రము తండ్రి. నీ వాక్కు జీవము గలది ప్రభా, మీ వాక్కు జీవము గలది దేవానికి స్తోత్రము తండ్రి. అవునయ్యా, అందుకే నాయన ప్రభా నీ సన్నిధానంలో వచ్చి ఉన్నాము దేవా. మీరు మాతో మాట్లాడి మమ్మల్ని తృప్తిపరిచి మమ్మల్ని పంపించమని ప్రార్థిస్తున్నాము దేవానికి స్తోత్రం తండ్రి. అవును ప్రభా, ఇది మొదలుకొని అంతవరకు నాయన ప్రభా మీరే నాయన ప్రభా మీ అధ్యక్షత వహించి నాయన ప్రభా మీరు మమ్మల్ని ఏలుబడి చేసి నాయన ప్రభా నీకు స్తోత్రము తండ్రి. మా పైన మా మధ్యలో ఉండి నాయన మాలో ఉండి నాయన ప్రభా వినగలిగిన చెవులను ప్రభా గ్రహించగలిగినట్టు మనసును మాకు దయచేసి నాయన ప్రభా నీ సన్నిధానంలో కూర్చోవడానికి నాయన కృప కుమ్మరించండి. మీ నామాన్ని మహిమ తెచ్చుకుంటారని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ నా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో బ్రతిమిలాడి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అక్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి, మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. ఇక్కడ చూసినట్టయితే రెండు రకముల ఆహారములు ఉన్నాయి. ఒకటి క్షయమైనది, ఒకటి అక్షయమైనది. క్షయమైనది ఈ లోకంలో దొరికేది, అక్షయమైనది పరలోకం నుంచి వచ్చేది. ఈ క్షయమైన ఆహారము ఈ లోకంలో దొరికేది, ఇది నశించిపోయేది, కొన్ని రోజులుండి ఇది నశించిపోయేది. కానీ అక్షయమైన ఆహారము పరలోకం నుండి దిగి వచ్చేది, పరలోకం నుండి అనుగ్రహించబడేది, అది నిత్యము యుగ యుగములు ఉండేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ క్షయమైన ఆహారము ఈ లోకంలో దొరికేది, మనము సంపాదించుకునేది, మన ఇష్టానుసారంగా సంపాదించుకుని మన కోరికల చొప్పున మనం సంపాదించుకునేది. కానీ ఈ అక్షయమైనటువంటి ఆహారము ఆ విధంగా కాదు, కానీ ఆ విధంగా దొరికేది కాదు. కానీ ఇది ఎవరిస్తారంట? హల్లెలూయా. దేవుని యొద్ద నుంచి పంపబడిన వాడు, ఆ మనుష్య కుమారునిగా దేవుని యొక్క కుడిపాశమును గొప్ప భాగ్యమని ఎంచుకొనక ఈ లోకంలో ఎవరి కోసం అయితే వచ్చారో పాపులను వెతికి రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చినటువంటి మనుష్య కుమారుడు వచ్చినటువంటి ప్రభుని యేసుక్రీస్తు ద్వారా అనేది అనుగ్రహింపబడుతుంది. ఇది ఎక్కడ దొరికేది కాదు, ఇది కొనుక్కుంటే దొరికేది కాదు, వెతికితే దొరికేది కాదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. ఈ యొక్క అక్షయమైన ఆహారము ఏం చేస్తుందంట? నిత్య జీవము కలగజేస్తున్నది. దీని కొరకు కష్టపడు అని చెప్పేసి ఈ వాక్యం సెలవిస్తున్నది. ఈ అక్షయమైన ఆహారం కొరకు ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే ఆశ కలిగి దాన్ని వెతుకుతారో, ఎవరైతే దాని కొరకు నిరీక్షణ కలిగి ఉంటారో వారికి ఏం దొరుకుతుంది? నిత్య జీవం దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిత్య జీవం అంటే ఇక్కడ ఉన్నట్టు మాత్రమే కాదు, కానీ అది ఈ యొక్క శరీరం విడిచిన తర్వాత అది పరలోకం వెళ్ళిన కానీ అక్కడ కూడా ఏమైంది? నిత్య జీవంలోనికి అడుగు పెడతారు. అక్కడ దాకా తీసుకెళ్లేది అది అక్షయమైనటువంటి ఆహారం. అది ఎవరిస్తారా అంటే మనుష్య కుమారుడు ఇస్తాడు. అది అందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు.
ఈ యొక్క కపెర్నహూములో ప్రభువైన యేసుక్రీస్తు ఇది బోధిస్తుండగా, ఈ వాక్య ప్రసంగం చేస్తుండగా, ఈ వాక్యం చెప్పినప్పుడు అక్కడున్న వారు కొందరు ఏమంటున్నారంటే 30వ వచనం చదువుకుందాం. వారు, అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు? భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించెను. భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్లు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చునది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నది మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. ఈ యొక్క క్షయమైనటువంటి ఆహారము మరి ఏమంటుందంటే, అరణ్యంలో మన్నాను భుజించారు కదా, అది కూడా పరలోకం నుంచి దేవుడే ఇచ్చిండు కదా అని చెప్పేసి ఇక్కడ అది వ్రాయబడినది కదా అని చెప్పి వారు గుర్తు చేస్తున్నారు. కానీ ఇక్కడ అది ఏ విధంగా అది మనం నిర్గమకాండంలో చూసినట్టయితే అది ఆకాశం నుండి పంపబడ్డదని రాయబడ్డది. ఈ యొక్క క్షయమైనటువంటి ఆహారము అది దేవుడే ఇచ్చాడు, కానీ అది దేవుని ఇష్ట ప్రకారంగా ఇవ్వలేదు, వీరు కోరుకున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు వారు కోరుకున్నారు, వారి ఇచ్చల ప్రకారంగా లోపల వాళ్ళకి జరిగినటువంటి కోరిక అనుసారంగా వారు దేవుని మీద సనిగి వారు ఏమి మనకు కావాలని కోరుకున్నప్పుడు ఆ మన్నాను దేవుడు అనుగ్రహించిండు. కానీ ఆ దేవుడే అనుగ్రహించినటువంటి ఆహారము అది నిత్య జీవం ఇచ్చేది కాదు, ఈ లోకంలో కొన్ని రోజులుండి నశించిపోయేది. ప్రైజ్ ది లార్డ్. ఈ అక్షయమైనటువంటి ఆ ఆహారము దేవుడిచ్చిన ఆ మన్నాను దేవుడు కురిపించినప్పటికీ కూడా వారికి ఏమీ లేదు, నిత్య జీవం వారికి దొరకలేదు. కానీ అది అప్పటి మాత్రము వారు తిన్నప్పుడు ఏమైపోయింది, కడుపు నిండిన తర్వాత తెల్లారి మళ్ళీ ఆకలేసింది. ఇది వారు కోరుకున్నారు. హల్లెలూయా. ఈ 33వ వాక్యంలో అదే చెప్తున్నాడు, పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది అక్షయమైన ఆహారం, ఇది దేవుడి చిత్తానుసారంగా అనుగ్రహింపబడ్డది. కానీ ఆ మన్నా అనే ఆహారము అది ఇశ్రాయేలు ప్రజల చిత్తానుసారంగా అది అనుగ్రహింపబడ్డది. దానికి ఏమున్నదంటే వ్యత్యాసం ఉన్నది. ఈ యొక్క దేవుడు అనుగ్రహించినటువంటి ఈ ఆహారము అక్షయమైనది, ఇది పరలోకములోకి చేర్చేది, ఆ పరిశుద్ధుల స్వాస్థ్యంలోనికి తీసుకువెళ్ళేది, మనిషిని నిత్య జీవంలోనికి నడిపించేది, మనిషిని పాపములో నుంచి విడిపించి తన నిత్య జీవంలోకి నడిపించేది. ఆ దినదినం ఎవరైతే ఆత్మపూర్ణులై ఆ వాక్యానుసారంగా ఎవరైతే నడుస్తారో వారిలో జీవము ఇంకా దినదినం అభివృద్ధి పొందించి అదేం చేస్తుందంటే నిత్య జీవంలో నడిపించి ఆ పరలోక రాజ్యంలో చేర్చేది ఆ అక్షయమైన ఆహారము. అది దేవుడు అనుగ్రహించినటువంటి ఆహారం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ మన్నాను వారు కూర్చున్నప్పటికీ మనుషులకు వారికి ఒక పూటకి ఎంతవరకు కానో అంతవరకే కూర్చుకోవాలి. కానీ ఒకవేళ ఎక్కువ కూర్చున్నట్టయితే తెల్లవారు ఏమైపోయింది, అది ఏమైపోయింది, పాడైపోయింది. అది దానికి ఒక్కరోజు మాత్రమే ఉంటుంది, ఇంకా తెల్లవారి అది ఉండదు. ఎందుకు అంటే అది మనుష్య కోరికల అనుసారంగా అనుగ్రహింపబడినటువంటి ఆహారం. కానీ ఈ దేవుడు అనుగ్రహించినటువంటి దేవుని చిత్తానుసారంగా అనుగ్రహించినటువంటి ఈ ఆహారము అది వాడబారనది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ఆహారము అక్షయమైన ఆహారము అది ఏమైపోతుందంటే దినదినము ఇంకా కొత్తగా ఉంటుంది. అది ఇక్కడ వదిలిపెట్టేది కాదు, అది పరిశుద్ధుల స్వాస్థ్యంలోనికి అంటే దేవుని సన్నిధిలోనికి నడిపించేది. ఆ ఆహారము ఎవరైతే కావాలని దాని కొరకు నిరీక్షణ కలిగి దాన్ని ఎవరైతే ఆశిస్తారో వారిని అది ఆ పరలోక రాజ్యంలోనికి తీసుకువెళ్ళేది. ఈ లోకంలో విడిచిపెట్టేది కాదు,
అది పరలోక రాజ్యం దాకా నడిపించేది, ఆ పరలోక రాజ్యం వరకు జీవంతో ఉంచేది, ఆ పరలోక రాజ్యంలో చేర్చేంత వరకు కూడా అది జీవంతో ఉంచేది. అది అక్షయమైన ఆహారం. కాబట్టి ఏమంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ ప్రసంగం చేస్తూ, క్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడకూడదు కానీ నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే మీరు కష్టపడుడి. క్షయమైన ఆహారం అంటే ఏమిటి అంటే ఈ లోకంలో దొరికేది, మనుషులు సంపాదించుకునేది, మనిషి చిత్తానుసారంగా సంపాదించుకునేది, మనిషి కోరికల అనుసారంగా సంపాదించుకునేది. అది పరలోక రాజ్యము చేర్చదు. ఆ తండ్రి రాజ్యంలో, తండ్రి మార్గంలో నడవడానికి అది పనికి రాదు. అది ఎంత తిన్నా కానీ, ఎంత ఒంటికి పట్టించుకున్నా కానీ అది ఎన్నో రోజులు నిలవదు. కొన్ని రోజుల తర్వాత అది కరిగిపోయేది. మనము ఎంతగా తిన్నా కానీ మళ్ళీ తిరిగి రెండవ రోజు ఏమైపోతుంది, మళ్ళీ ఆకలి వేస్తుంది. అదే సమరయ స్త్రీతో కూడా మాట్లాడతాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఏమంటాడు, నేనిచ్చు నీళ్లు త్రాగితే కెన్నడికి తప్పి కొనడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఆ యొక్క జీవము గలటువంటి ఆ నీరు ఆ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయన చిత్తానుసారంగా ఎవరికైతే ఇస్తారో వారికి ఏముంటుందంటే ఎల్లప్పుడూ ఆ జీవమే ఉంటుంది, లోపల జీవమే ఉంటుంది. వారు ఈ లోకంలో అన్నము తిన్నా, నీళ్లు తాగినా, ఈ లోకానుసారమైన ఏది ఉన్నా ఏమి లేకపోయినా వారికి దాన్ని పట్టించుకోరు. కానీ కాకపోతే ఆ నిత్య జీవము కలిగినటువంటి ఆ యొక్క ఆహారము, ఆ నీళ్లు వారిలో ఎవరికైతే అనుగ్రహింపబడతారో వారు ఎప్పుడు కూడా ఏ విధంగా సంతోషంగా ఉంటారు. వారు దేవుని చూస్తూ నడుస్తారు. నా ప్రయాణం నేను ఇక్కడ ఉండవలసిన, నేను ఇక్కడ కాదు, నేను ఇక్కడ యాత్రికుడను పరదేశుడను కాబట్టి నేను ఇక్కడ ఉండవలసిన వాడి కాదు. నా జీవము ఆ యొక్క ఎక్కడ ఉన్నది, ఆ పరలోకంలో దేవుని యొద్ద దాచబడి ఉన్నది. నా పౌరసత్వము అక్కడ ఉన్నది. ఆ దేవుడు అనుగ్రహించినటువంటి ఈ ఆహారమును ఎవరైతే తిన్నారో, ఎవరైతే ఆశించినారో వారికి ఏముండదంటే నేను ఈ లోకంలో నేను యాత్రికుడను పరదేశుడనే. ఈ క్షయమైన ఆహారమును ఎవరు కూడా దాన్ని ఆశించరు. దీని కొరకు వారు ప్రయాస పడరు. అందుకంటున్నాడు, అక్కడ ప్రయాస పడుతున్నారేమో, వారు కష్టపడుతున్నారేమో, అందుకోసం అంటున్నాడు క్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడకూడదు కానీ నిత్య జీవము కలుగజేయటువంటి ఆ అక్షయమైన ఆహారం కొరకు కష్టపడు అని చెప్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమునై ఉన్నది అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దీనికోసం మీరు ప్రయాసపడకండి, దీనికోసం మీరు కష్టపడకండి, దీనికోసం మీరు ఆలోచించకండి, మీ ఆలోచన యావత్తు దీని మీద పెట్టకండి. కానీ అక్షయమైనటువంటిది దేవుడు అనుగ్రహించేది, ఆ నిత్య జీవంలోని నడిపించేది ఆ ఆహారం కొరకు మీరు వెతుకుడు అని చెప్తున్నాడు. దాని కొరకు మీరు కష్టపడు అని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 34 వచనం చదువుకుందాం. కావున వారు ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమని, ఈ ఆహారమును ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిది. అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ విన్నవారు వాళ్ళు ఏమంటున్నారు, అక్కడ ఈ ఆహారము ఏమో కష్టం అనేది ఉండదు, ఇక కష్టపడాల్సిన పని లేదు. ఈ యొక్క అక్షయమైన ఆహారం ఏంటిదో వారికి తెలియకనే వారు ఏమంటున్నారంటే ఈ ఆహారం మాకు అనుగ్రహించండి, ఎల్లప్పుడూ అనుగ్రహించండి, ఇక రోజు తింటాం పడుకుంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ అక్షయమైన ఆహారము ఆ పరలోక రాజ్యంలోనికి నడిపిస్తుందని వారికి తెలియకనే వీళ్ళు ఏమంటున్నారంటే మాకు రోజు కావాలంటున్నారు. కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగా ఉన్నాడు. ఈ జీవాహారము కావాలి అంటే, అక్షయమైనటువంటి ఆహారము కావాలి అంటే అది ఎక్కడ దొరుకుతుంది?
దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి ఆ ప్రభువైన యేసుక్రీస్తు దేవుని ద్వారా పంపబడినటువంటి ఆ ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర దొరుకుతున్నది. ఆయనే జీవాహారం అని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన యొద్దకు ఎవరైతే వస్తారో, అంటే ఈ రోజుల్లో వచ్చినట్టు కాదు, నాకు ఆరోగ్యం బాగలేదు, నా కాలు చేతులు బాగలేవు, నా ఇది అదేంది ఇదే అని చెప్పి వచ్చేవారు మాత్రం కాదు. కానీ ఎవరైతే ఈ నిత్య జీవము కలిగినటువంటి నిత్య జీవము ఆ ఊటలు కలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఈయన దగ్గరికి వస్తే నా పాపములు కడగబడతాయి, నేను పాపంలో నుంచి విడిపింపబడతాను, నేను శాపంలో నుంచి విడిపింపబడతాను, నన్ను పరిశుద్ధంగా మారుస్తాడు, నా పాపంలో కొరకే వచ్చినాడు కదా అని చెప్పేసి అది విశ్వాసం ఉంచి ఆయన యొద్దకు ఎవరైతే వస్తారో వారికి ఏం జరుగుతుందంట? జీవాహారము దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళు ఏమాత్రమును ఎప్పుడు కూడా ఆకలి కొనరు. ఎందుకంటే వారి యొక్క వాక్యం తెలుస్తుంది కదా, మీరు ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి కట్టుకుందుమో అని చెప్పి దేని గురించి కూడా మీరు చింతింపకూడి. అంటే ఎవరైతే ఈ అక్షయమైనటువంటి ఆహారమును ఆశించి అది కావాలని ఆ నిరీక్షణ కలిగి ఆ ప్రభు యొద్దకు ఎవరైతే వస్తారో వారికి దాని మీద వారికి ఆలోచన ఉండనే ఉండదు. అందుకే అంటున్నాడు కదా, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు. వాడికి ఇప్పుడు ఈ లోకానుసారమైనటువంటిది ఏది కూడా ఆలోచన ఉండదు. వాడికి ఆకలి కాదు. ఎందుకంటే వారి హృదయము నిండా ఎవరుంటారు? ప్రభు దేవుడే ఉంటాడు. దేవుని వాక్యం వారి హృదయంలో ఉంటుంది. దేవునితో పాటు ఎల్లప్పుడు మమేకమై ఆ సహవాసము కలిగి ఎల్లప్పుడూ ఆయనతో పాటు ఉంటారు. కాబట్టి ఆయనకి ఈ లోకంలో వానికి ఆకలి ఉండనే ఉండదు. ఆయన ఆకలి ఏంటంటే ఆత్మ సంబంధమైన ఆకలి మాత్రమే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ఆకలి మాత్రమే ఉంటుంది. ఈ లోకాన్ని ఇక్కడ అదే అంటున్నాడు కదా, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడును తప్పికొనడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవును, ఆ సమరయ స్త్రీ ఆమెలో ఉన్నటువంటి పాపము ఎత్తిపెట్టి చూపినప్పుడు ఏమైపోయింది? సమస్తము ఈయనే మెస్సయ్య, ఈయనే రక్షకుడు అని చెప్పేసి ఒప్పుకొని ఆయన మీద విశ్వాసం వచ్చిన కారణాన్ని బట్టి ఆమెకి ఏమైపోయింది? రక్షణ వచ్చింది. అంత మాత్రం కాదు, ఆమెకి ఏమైపోయింది? ఆమె దాహము తీరిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడును దప్పిగా కొనడు. ఇంకా మీరు నన్ను చూసి ఉండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని, తండ్రి నాకు అనుగ్రహించి వారు నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసి వేయను. ఎవరైతే విశ్వాసము కలిగి ఆయన రక్షకుడని, ఆయన ప్రభు అని అంగీకరించి ఆయన దగ్గర ఎవరు వస్తారో, ఆయన విశ్వాసం మీద ఎవరైతే ఉంచుతారో వారికి ఆకలి ఉండదు, వారికి దప్పిక ఉండదు. అలాంటి వారిని ఏం చేస్తారంట? అలాంటి వారిని ఎవరు అనుగ్రహిస్తారు? తండ్రి మాత్రమే అనుగ్రహిస్తాడు. వారు మాత్రమే ఆయన దగ్గరికి వస్తారు. ఆయన దగ్గరికి ఎవరంటే వారు రాలేరు. ప్రైజ్ ది లార్డ్. అది 44వ వచనం చదువుకుందాం. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడను నా యొద్దకు రాలేడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. హల్లెలూయా. ఈ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఈ అక్షయమైన ఆహారము కొరకు ఎవరైతే ఆశపడి వస్తారంటే, ఆ దేవుని యొద్ద నుంచి పంపబడినటువంటి ఈ అక్షయమైనటువంటి ఆహారము ఎవరికి కావాలని, ఎవరి ఆశ కలిగి, ఎవరు తృష్ణ కలిగి ఆహారం దగ్గరికి వస్తారంటే వారు ఎవరు వస్తారంట? తండ్రి వారిని ఆకర్షిస్తేనే గాని వాడు మాత్రమే వస్తాడు. ఎవడైతే తండ్రి అయిన దేవుడు ఎవరినైతే ఆకర్షిస్తాడో వాడు మాత్రమే వస్తాడు. ఎవరంటే వారు రావడానికి వీళ్ళు లేదు అక్కడికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది ప్రభువైన యేసుక్రీస్తే చెప్తున్నాడు.
నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షిస్తేనే గాని ఎవడను నా యొద్దకు రాలేడు. ఆ తండ్రి ఎవరినైతే ఆకర్షిస్తాడో, ఆ ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర, ఈ అక్షయమైన ఆహారం దగ్గరికి ఎవరైతే కావాలని వస్తారో వారిని ఏం చేస్తాడంట? అంత్య దినమున నేను లేపుతా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 47వ వచనం చదువుకుందాం. విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నిత్య జీవము ఎవరిలో ఉంటది? రక్షణకర్తను, ప్రభువైన యేసుక్రీస్తును, ఈయన నా రక్షకుడని ఎవరైతే విశ్వసిస్తాడో, నా పాపంలో కొరకై ఆయన నన్ను పాపంలో నుంచి విడిపించడానికి, నన్ను వెతికి రక్షించడానికి, తప్పిపోయిన నన్ను వెతికి రక్షించడానికి వచ్చిండు కదా అని చెప్పేసి ఆయన మీద విశ్వాసము ఎవరైతే ఉంచుతాడో వారికి ఏముంటదట? నిత్య జీవము వారిలోనే ఉంటదంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిత్య జీవము గలవాడే, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యంలో మన్నాను తినినను చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకం నుండి దిగివచ్చిన ఆహారము ఇదే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము ఇది తనంతట తాను దిగి రాలేదు, కానీ తండ్రి ఆయన పంపించాడు. తండ్రి అతన్ని పంపించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే తన పోలికలో ఉన్న, తన స్వరూపంలో ఉన్నటువంటి ఈ మానవుడు ఆ యొక్క ఆదాము తోటలో చేసిన పాపమును బట్టి, ఆజ్ఞ అతిక్రమమును బట్టి, ఆ దేవుని సన్నిధిలో నుంచి వెలివేయబడినటువంటి ఈ మానవుడు దేవునికి దూరంగా ఉంటున్నాడు. దేవుడు ఈ యొక్క మానవుణ్ణి తన స్వరూపంలో ఉన్నటువంటి తన పోలికలో ఉన్నటువంటి ఈ మానవుణ్ణి దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈ మరీ తిరిగి ఆయన యుద్ధకు ఎక్కడి నుంచి అయితే ఆ ఏదెను తోట నుంచి వెలుగొట్టబడినట్టు ఈ మానవుడు తిరిగి ఆ తండ్రి సన్నిధానములకు రావడానికి, ఆయనతో పాటు నివాసము చేసి ఆయనతో పాటు ఆయనతో మాట్లాడాలని చెప్పేసి ఆయన ఆశ కలిగి ఆ మానవుని ప్రేమించి ఏం చేశాడంటే ఒక నిత్యమైనటువంటి, ఆ నిత్య జీవం కలిగినటువంటి, ఒక అక్షయమైనటువంటి ఆహారమును పరలోకం నుంచి మరి భూలోకమునికి పంపించినాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ పంపించినటువంటి దీనిని తినువాడు చావకుండానట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. జీవాహారమును నేనే. ఆ ఆహారమును ఎవరైతే తింటారో వారికి ఆకలి దప్పులు లేవు. ఎవరైతే విశ్వాసముతో అని దాన్ని వెంబడిస్తారో వారికి ఈ లోకములో ఆకలి దప్పులు లేవు. శరీరానుసారమైనటువంటి ఆకలి దప్పులు వారికి ఉండవు. వారి యొక్క ఆశ ఏముంటుందంటే ఎల్లప్పుడూ నేను నిత్య జీవంలోనికి ఎప్పుడు అడుగు పెడతా, నేను ప్రభుతో పాటు ఎప్పుడు ఉంటా, ఆయన ముఖమును నేను ఎప్పుడు చూస్తా, ఆ పరిశుద్ధుల విందులో నేను పాల్గొంటానా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా ఏమంటున్నాడు? పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనా ఈ ఆహారం భుజిస్తే వాడెల్లప్పుడూ జీవించును. ఒక క్రైస్తవుడైనబడిన వాడు, క్రీస్తును అంగీకరించిన వాడు ఎల్లప్పుడూ జీవించాలి అంటే ఈ జీవాహారము తినవలసినదే. ఈ జీవాహారమును తినకుండా ఆ నిత్య జీవమును పొందలేడు. ఆ నిత్య జీవమును పొందాలంటే ఈ జీవాహారము పరలోకం నుండి తండ్రి అయిన దేవుడు పంపించినటువంటి జీవాహారమును భుజింపవలసినదే. ఆ ప్రభువైన యేసుక్రీస్తు మీద విశ్వాసము ఉంచవలసినదే. అది లేకుండా ఇది దొరకదు. హల్లెలూయా. ఇంకా అంత మాత్రం కాదు, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను.
ఆ యొక్క జీవాహారము నేనే అని చెప్పినటువంటి దేవుడు ఈ యొక్క ఆహారము ఈ యొక్క శరీరమును తిని నా రక్తమును ఎవరైతే తాగుతారో వారు నిత్య జీవము కలిగిన వారు, వారి నిత్య జీవములో ప్రవేశిస్తారు. వారి కొరకే నేను వచ్చాను, పంపబడ్డాను. ప్రైజ్ ది లార్డ్. ఈ అక్షయమైనటువంటి ఆహారమును, ఆ దేవుడి పరలోకం నుండి పంపబడిన ఆహారమును, ఆ పితరులు తిన్నటువంటి ఆ మన్నాను దేవుడు పంపించినప్పటికీ అది మీరు మన చిత్తానుసారంగా కోరుకున్నారు, మీరు చిత్తానుసారంగా కోరుకున్నారు కాబట్టి దానిలో జీవము లేదు. కానీ ఈ పరలోకానుసారమైనటువంటిది దేవుడు అనుగ్రహించినటువంటి ఈ ఆహారములో జీవమున్నది. ఇది జీవాహారము. ఈ ఆత్మలో బ్రతికి ఉండాలంటే ఈ యొక్క ఆహారమును తినవలసినదే. ఈ అక్షయమైన ఆహారము కొరకు కష్టపడవలసినది. కష్టపడకుండా అది దొరికేది కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ అక్షయమైనటువంటి ఆహారము కావాలంటే కొంచెం కష్టపడవలసినదే. అందుకే అంటున్నాడు, అక్షయమైన ఆ నిత్య జీవం కలుగజేయి అక్షయమైన ఆహారం కొరకై మీరు కష్టపడుడి. ఈ యొక్క కష్టం అనేది శరీరంతో కష్టపడేది కాదు, తన ఆశతో ఎల్లప్పుడూ దేవుని కొరకు, ఆ ప్రభుని యేసు కొరకు ఆయన ఎప్పుడు మాట్లాడతాడా, ఆయన ఎప్పుడు దర్శిస్తాడా అని చెప్పేసి ఎప్పుడు కూడా ఆయన కొరకు ఆ 10 మంది కన్యకలు ఏ విధంగా ఉన్నారో, దానిలో 5 మంది బుద్ధిగల కన్యకలు ఏ విధంగా ఉన్నారో, వేచి ఉన్నారో, నిరీక్షణ కలిగి ఉన్నారో, ఆ విధంగా ఉంటేనే, ఆ విధంగా కష్టపడితేనే కానీ ఆ దేవుని యొక్క అక్షయమైన ఆహారం అది దొరకదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవును ప్రియ సహోదరి సహోదరా, మనల్ని పిలిచినటువంటి దేవుడు ఆయన యొక్క సత్య సువార్త ద్వారా, ఆ శిలో సువార్త ద్వారా పిలువబడినటువంటి నీవు నేను కూడా ఇప్పుడు మనం ఏ ఆహారం కోరుకుంటున్నాము? క్షయమైన ఆహారం కొరకు కష్టపడుతున్నామా? అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుతున్నామా? ఆ దేవుడు పంపినటువంటి ఆ అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుతున్నామా? లేదా మన చిత్తానుసారంగా ఏర్పరచుకొని మన ఆశలకు అనుసారంగా వచ్చేటటువంటి ఆ క్షయమైన ఆహారం కొరకు కష్టపడుతున్నామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. స్తోత్రం. అవును, నేను ఏ స్థితిలో ఉన్నాను? నా పరిస్థితి ఎలా ఉన్నది? నా ఆలోచన ఏ విధంగా ఉన్నది? నా ప్రవర్తన ఏ విధంగా ఉన్నది? నేను దేని చూసి పరిగెడుతున్నాను? నేను దేని చూసి ఈ మార్గంలోకి వచ్చాను? ఏమి చూసి ఈ మార్గంలో నడుస్తున్నాను? నా యాత్ర ఎలా ఉన్నది? నా విశ్వాస యాత్ర ఏ విధంగా ఉన్నది? నా విశ్వాసం దేని మీద ఉన్నది? క్షయమైన ఆహారం మీద ఉన్నదా? అక్షయమైన ఆహారం మీద ఉన్నదా? దేని కొరకు నేను ఆశపడుతున్నా? దేని కొరకు నేను ఒక నిరీక్షణ కలిగి ఉన్నా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనం పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 స్తోత్రములు దేవా. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. 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 రక్తమే జయము దేవా. రక్తమే జయము దేవా. రక్తమే జయము దేవా. అవును ప్రభా, క్షయమైన ఆహారము కొరకు నాయన ప్రభా కష్టపడకుడి కానీ అక్షయమైన ఆహారం కొరకు కష్టపడమని చెప్పినావు దేవా. అది నిత్య జీవం ఇస్తుందని చెప్పినావు దేవా. నీకు స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, ఆ నిత్య జీవం ఇచ్చేది అక్షయమైనటువంటి ఆహారము అది ఎవరో కాదు ప్రభా, అది మీరే అని చెప్పినారు దేవా. నాయనా నీకు స్తోత్రం తండ్రి. దేవుని యుద్ధ నుంచి పంపబడినటువంటి ఆ జీవాహారము నేనే అని వాక్యం ద్వారా మాట్లాడినారయ్యా. నీకు స్తోత్రములయ్యా. పరిశుద్ధమైన దేవా నీకు మహిమ కలుగును గాక తండ్రి. మీకే స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 దైవమా మీకు వందనాలు తండ్రి. హల్లెలూయా. ఓ పరిశుద్ధులమైన మా దేవా నీకే స్తోత్రములు తండ్రి. సర్వశక్తిమంతుడమైన దేవా నీకు స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, మా స్థితి ఏ విధంగా ఉన్నదో నాయన ప్రభా, మేము దేని కొరకు కష్టపడుతున్నామో దేవా పరీక్షించుకోవడానికి నాయన ప్రభా, మీరు ఇచ్చినటువంటి అవకాశంకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభా, మేము క్షయమైన ఆహారం కొరకు కష్టపడుతున్నామా? అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుతున్నామా? మేము దేనిని వెతుకుతున్నామో అది ఒకసారి గ్రహించుకోవడానికి నాయన ప్రభా మీరు ఇచ్చిన ఈ అవకాశంకై వందనాలు తండ్రి. నీకే స్తోత్రము తండ్రి.
అవును ప్రభా, మమ్మల్ని మేము పరీక్షించుకొని ఈ వాక్యమని అద్దములో నాయన ప్రభా మా యొక్క జీవితమును చూసుకునే దేవానికి స్తోత్రం తండ్రి. మా ప్రవర్తనను తీసుకునే దేవా, మా యొక్క మాటలను మా యొక్క చూపులను దేవానికి స్తోత్రం తండ్రి. దానిలో బేరుజు వేసుకోవడానికి ప్రభా సహాయం చేయండి. ఒకవేళ నాయన ప్రభా దానికి విరుద్ధంగా ఉంటే నాయన ప్రభా అది సరి చేసుకుని ప్రభా నీ సన్నిధానంలో నడిచే కృపను దయచేయండి దేవా. మీ శక్తిని దయచేయండి, మీ బలమును దయచేయండి దేవా. నీకు వందనాలు. మీ నాయన ప్రభానికి స్తోత్రములు 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 నాయన ప్రభా. ఆ నిత్య జీవంలో ప్రవేశించడానికి అర్హత కలగజేయమని ప్రార్థిస్తున్నాము దేవానికి స్తోత్రములయ్యా. అవును ప్రభా, పాపంలో ఉన్న మమ్మల్ని ఆయన ప్రభానికి స్తోత్రం తండ్రి. మీ యొక్క పరిశుద్ధ రక్తంలో కడిగిన ఆయన ప్రభా ఆ యొక్క నాయన ప్రభానికి స్తోత్రం తండ్రి. ఆ అక్షయమైనటువంటి ఆహారమును నాయన ప్రభా ఆ దేవుని యొద్ద నుంచి పంపబడినటువంటి ఆ ఆహారం జీవాహారమును భుజించడానికి సహాయము చేయము దేవా. అది పొందుకొని అది తిని నాయన ప్రభానికి స్తోత్రం తండ్రి. యుగ యుగములు మేము జీవించడానికి నాయన ప్రభా కుమారునితో పాటు నాయన ప్రభానికి స్తోత్రం తండ్రి. ఆ రాజుతో దేవానికి స్తోత్రం తండ్రి. ఆ యుగ యుగములు రాజ్యమేలడానికి సహాయము చేయండి ప్రభా. పరిశుద్ధుడమైన మా దేవా, మీ నామమునకు మహిమ కలుగును గాక తండ్రి. మీరే నాయన ప్రభా కృప కుమ్మరించి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసినందుకు వందనాలయ్యా. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ నా ప్రభును ప్రియరక్షకుడని యేసు పరిశుద్ధ నామములో బ్రతిమిలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.